హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సాంబార్. అసలు ఈరోజు ఏమైందంటే ఇడ్లీల కోసం ఇంత గిన్నెడు సాంబార్ చేసి అసలు ఇంక ఆల్మోస్ట్ డన్, ఇంక ఇడ్లీలు పెట్టేసుకుందాము, ఇంకా రెడీ అయిపోయింది సాంబార్ అనుకొని సాల్ట్ అంతా ఓకేనా అని లాస్ట్ స్టవ్ ఇంకా ఆఫ్ చేసే ముందు బెల్లం కూడా వేసేసిన. ఆఫ్ చేసే ముందు టేస్ట్ చూస్తే చేదు, ఎంత చేదంటే నాకు అసలు అర్థం కాలేదు ఒక నిమిషం, ఎందుకు ఇంత చేదు ఉంది అంటే. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇంకా వేరే కొన్ని పల్లీలు అట్లా తిని పక్కకి పల్లి చట్నీ కూడా చేస్తుండే, కొంచెం వాటర్ తాగి పల్లీలు తిని చూస్తే పల్లీలు నార్మల్ టేస్ట్ వచ్చింది. మళ్ళీ ఇది ఇంకో స్పూన్ తాగిన, ఎంత చేదంటే లిటరల్లీ. దెన్ ఐ థాట్ ఓకే, ఇదేదో సోరకాయ చేదుంది కావచ్చు అని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి రెస్ట్ ఆఫ్ ద సొరకాయ ముక్క తీసి కొంచెం టేస్ట్ చేసినండి. ఎంత అంటే కాకరకాయ కంటే కూడా చేదుంది. అంటే నాకు అసలు నాకు ఎప్పుడూ సొరకాయ చేదు అనేది సరే, బీరకాయలు చేదు ఉంటుంది, బీరకాయలు అప్పుడో ఇప్పుడో ఒక ముక్క నోట్లో వేసుకొని ట్రై చేసేదాన్ని. కానీ మంచిగా ఫ్రెష్గా ఉంది, ఎక్కువ గింజలు లేవు. చేదంటే కాకరకాయ కంటే ఘోరమైన చేదన్నమాట. ఇంకా అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. టైం వచ్చేసి 7:17 అవుతుంది. ఇంకా డిన్నర్ టైం ఆల్మోస్ట్. సాంబార్ రెడీ, ఇంకా పల్లి చట్నీ కూడా కుక్కర్లో పల్లి చట్నీ కూడా రెడీ అయింది. ఇంకా గ్రైండ్ చేసేసి ఇడ్లీలు పెట్టేద్దాం ఇంకా అనేసి ఇంకా ప్లేట్స్ కూడా తీసి పెట్టిన. అండ్ బాబోయ్, ఐఎమ్ షాక్డ్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలే. మళ్ళీ ఇంకా సాంబార్ లేనిది పిల్లలు తినరు అనేసి మళ్ళీ చింతపండు నానబెట్టిన, మళ్ళీ ఇన్స్టెంట్ పాట్లో ఏమంటారు పప్పు ఉడకడానికి పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట. ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ లైక్ షాక్డ్. ఏంది అని డౌట్ వచ్చింది నాకు. పప్పు చారు ఎందుకు ఇంత టేస్ట్ ఇట్లా వస్తుంది అనేసి చెక్ చేస్తే, అమ్మ సొరకాయలు, బాబోయ్ సొరకాయలు మంచిగా, క్యారెట్స్, సొరకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మంచిగా బెల్లం ఎక్కువ వేసి చేసిన. ఎంత ఆల్మోస్ట్ రెడీ అనుకున్న, బాబోయ్ మళ్ళీ ఇప్పుడు సాంబార్ చేయాలి. ఓ మై గాడ్, దిస్ నెవర్ హ్యాపెండ్. అండ్ మీకు ఇట్లా అయిందా? ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంత చేదా? ఇప్పుడు పిల్లలు ఎవరైనా కిందికి వస్తే టేస్ట్ చూడడానికి ఇస్తాను అంటే ఈ చిన్న ముక్క ఇట్లా కట్ చేసుకొని జస్ట్ ఒక బయట తీసి పక్కకు వాడేసి 3-4 సార్లు మౌత్ రిన్స్ చేస్తే కానీ ఆ చేదు పోలేదన్నమాట. పుక్కిలించి ఊంచినాక చేదు పోయింది. ఓ మై గాడ్, ఐఎమ్ షాక్డ్. నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు సొరకాయ ఇంత చేదు ఉండడము. ఫస్ట్ టైం. మీకు ఇలా ఎప్పుడన్నా అయిందా? ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ పెట్టేద్దాం పిల్లలకి 8 o'clock కల్లా అనే టైంకి మళ్ళీ సాంబార్ చేయాల్సి వస్తుంది. సో క్రేజీ. Anyways, the experience avagana, I thought of sharing it with you. Thanks for watching my videos. See you in next video. Please subscribe cheyandi, like cheyandi and share cheyandi. మీకు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో మళ్ళీ సాంబార్ చేసిన ఒక 30 minutes to 40 minutes పట్టింది. సో మీద ఆశు తినేసారు, ఇంకా నేను తిందామని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇడ్లీస్ అండ్ చట్నీ ఈజ్ రెడీ. బట్ అసలు ఎంత ఫుడ్ పాడేయడం నాకు ఎంత ఇష్టం ఉండదో అంత గిన్నెడు పప్పుచారు పాడేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం, ఇట్ ఈస్ లైక్ ఎగ్జాస్టింగ్ టుడే. ఎనీవేస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, ఈట్ హెల్దీ, డోంట్ ఫర్గెట్ టు ఈట్ యువర్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్. స్టే హెల్దీ, బాయ్. See you in next video.